ఈ బాంబు దెబ్బతో ఈక్వేషన్ గారు చస్తాడు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పటా. సైలెన్స్ సైలెన్స్. ఏమిటి మీరంతా సైలెంట్ గా ఉన్నారా? ఈక్వేషన్ ఏదో తేడా వచ్చినట్టుంది. అయినా పర్వాలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్. ఎవడా సోడా బుడ్డి కొట్టినట్టు నవ్వింది? నా క్లాస్ లో ఈక్వేషన్ తప్పి ప్రవర్తించకండి. ఆన్సర్ చాలా సీరియస్ గా ఉంటుంది. అటెండెన్స్. చౌదరి. ఎస్ సార్. సుబ్రహ్మణ్యం. ఎస్ సార్. కూర్చో. వెంకట్రావు. ఎస్ సార్. సిట్ డౌన్. మధు. ఎస్ సార్. సిట్ డౌన్. నీలిమా. నీలిమా. ఎస్ సార్. కూర్చోమ్మా. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. రామకృష్ణ. ఎస్ సార్. కూర్చో. సత్యం. ఎస్ సార్. సిట్ డౌన్. రంగా. ఎస్ సార్. బా ఏమిటయ్యా పేరు? సిట్ డౌన్. విజయ వెంకట చాముండేశ్వరి. ఎస్ సార్. వచ్చావమ్మా. కూర్చో 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 కూర్చో. నాగేశ్వరరావు. ప్రెజెంట్ సార్. సిట్ డౌన్. పద్మజ. పద్మజ. ఎస్ సార్. కూర్చోమ్మా, కూర్చో 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 కూర్చో. అప్పారావు. ఎస్ సార్. సిట్ డౌన్. లలిత. ఎస్ సార్. కూర్చోమ్మా, కూర్చో 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 కూర్చో. దక్షిణామూర్తి. ఎస్ సార్. సిట్ డౌన్. అరుణ్. పాపం ఏమైంది సార్? నేను ఈ లోకంలో పుట్టి 45 సంవత్సరాలైంది. ఈ కాలేజీలో చేరి 20 సంవత్సరాలైంది. మీలాంటి వెధవల్ని చూడడం ప్రారంభించి 10 సంవత్సరాలైంది. ఈ సంఘటన జరిగి కేవలం 2 నిమిషాలైంది. నేను జీవితం అంతా నమ్మిన ఓ పాత ఈక్వేషన్ ని కాదని ఇవాడే ఇప్పుడే ఓ కొత్త ఈక్వేషన్ ని తయారు చేస్తున్నాను. అదేమిటంటే idiot, rascal. ఈ పని ఎవరు చేశారో నాకు బాగా తెలుసురా. నిన్ను డిస్మిస్ చేస్తాను. మిస్టర్ రామానుజం, నువ్వు నన్ను కాలేజీ నుంచి మాత్రమే డిస్మిస్ చేయించగలవు. నువ్వు చేసిన అవమానానికి నిన్ను నీ లైఫ్ నుండే డిస్మిస్ చేయగలను. టేక్ కేర్. కమ్ ఇన్. సార్. సార్. లలిత. రా 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 రా. దా. ఇంట్లో ఎవరు లేరా సార్? ఈ ఇంట్లో ఎవరు పర్మనెంట్ గా ఉండరు. నేను రమ్మన్న వాళ్ళే వస్తారు. వచ్చిన వాళ్ళు నేను వెళ్ళమన్నప్పుడే వెళ్తారు. అది ఈ ఇంటి ఈక్వేషన్. దా. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్, బ్రాందీ ప్లస్ సోడా. సార్. ఏమిటి షాక్ అవుతున్నావా? చిచి, కోరి కోరి ఇంటికి వచ్చినందుకు నీ ఈక్వేషన్ తప్పంటావా? కోరుకున్న ఆడపిల్ల వచ్చిందని ఆనందపడుతున్న నా ఈక్వేషన్ తప్పంటావా? అసలు ప్రపంచంలోనే ఈ ఈక్వేషన్ లేదంటావా? సార్, నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. సాయంత్రం 7:30 గంటలకి బొద్దుగా ఉన్న నీలాంటి ఆడపిల్ల ముద్దుగా ఉన్న నాలాంటి వాడి ఇంటికి వచ్చాక 1 గంట సేపున్నా ఈ తలుపులు మూతపడకపోతే తలుపు అవతలున్న లోకం ఫీల్ అవుతుంది, తలుపు యువతలున్న నా మనస్సు ఫీల్ అవుతుంది. ఇక చాప్టర్ ఓపెన్ చేద్దామా? రేపా? నువ్వు రేపన్న చూసేది ఈ రాత్రి రేపు జరిగాకే. ప్రాబ్లం డీల్ చేయకుండా సగంలో వదిలేయడం మ్యాథమెటిక్స్ కి అవమానం. ఆన్సర్ అంత కనుక్కోకపోవడం నాకు అవమానం. అది ఈ బెడ్రూమ్ ఈక్వేషన్. ఏమిటబ్బా, లెక్కల మాస్టర్ ఇంటికి వెళ్ళి వెళ్తే ఇంకా రాలేదేమిటి? చూసేద్దాం. అంతే, ఈ మాత్రానికి పెద్ద గొడవ చేసేసావు. ఇప్పుడే ఇంటికి వెళ్తావా లేకపోతే తెల్లవారుదామని ఇంటికి వెళ్తావా? నీ ఇష్టం. మాస్టారు,
ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమిటి మాస్టర్ ఇది? సృష్టిలో ఉండేదేనయ్యా 1+1 2, అది లెక్కల్లో ఈక్వేషన్. 1+1 ఒకటే, అది జీవితంలో ఈక్వేషన్. ఆ ఒకటి ఏమిటో నీకు తెలుసు కనుక నన్ను అడగకు, నేను చెప్పను, వదిలే. చూడు, జీవితంలో ప్రతి లెక్కకి ఓ ఆన్సర్ ఉంటుంది, ప్రతి పనికి ఓ ఫలితం ఉంటుంది. ఇప్పుడు పనికి ఫలితం ఇది దగ్గర నుంచి ఎందుకైనా పనికి వస్తుంది. ఏయ్, కుక్క! నీ డబ్బు నా కాలి గోటితో సమానం రా. నీ బతుకు బజార్ను పెట్టి నేను నాశనం చేస్తాను. మరి అంత ఫైర్ అయిపోయాదండి బాబు, అది నీలాంటి చిన్న లెవెల్ మనుషులకి చాలా డేంజర్. చూడు, ప్రతి మనిషి తన ఈక్వేషన్ బట్టి ఓ లిమిటేషన్ ఏర్పరచుకోవాలి. నువ్వు తారాస్థాయిలో గొంతు చించుకుని ఇల్లంతా కూలిపోయేటట్టు అరిచావనుకో, పోయింది తిరిగి రాదు, వచ్చింది తిరిగిపోదు. ఇది నీ ప్రెజెంట్ ఈక్వేషన్. ఏమిట్రా నీ బోడి ఈక్వేషన్? నా బ్రతుకులతో ఆడుకోవడం నీకు సరదాగా ఉందా? ఏయ్, I'll kill you. Bastard, I'll kill you! చేసుకుంటావు rascal. నీకు చేతనైంది చేసుకో, నీ దిక్కున వాడితో చెప్పు. పో. ఇది నా ఫైనల్ ఈక్వేషన్. ఏయ్, రామకృష్ణ! అన్నయ్య, ఏమిటమ్మా? నేను చూస్తుంటే భయం వేస్తుంది అన్నయ్య. నాకు మాట ఇవ్వన్నయ్య. ఏమిటమ్మా అది? నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు అన్నయ్య. అమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోకూడదు అన్నయ్య. అలాగని మాట ఇవ్వన్నయ్య. అమ్మా, మీ అన్నయ్య ధైర్యం లేని పిరికివాడే కానీ తెలివి లేని పిచ్చివాడు కాదమ్మా. వెళ్ళనమ్మా, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనమ్మా. అమ్మా, చాలు అన్నయ్య, చాలు. మంగళి! అమ్మ తల్లి, అమ్మా, నన్ను ఆత్మహత్య చేసుకోవద్దని మాట తీసుకుని నువ్వు మాట తప్పి వెళ్ళిపోయావే అమ్మా. అమ్మా, నన్ను మోసం చేసి వెళ్ళిపోయావే అమ్మా. ఇప్పుడు నేనేం చేయనే అమ్మా. కుంగుముడితోనే వెళ్ళిపోతే ఏమవుతుందో నీ పేద మనసు. ఎక్కడ ఉన్నా నేనేమైనా కోరేదేవికి నీ బాబు కన్నా పెద్ద మనసుతో దీవిస్తున్నా. వయసున నీకు చిన్నైనా రామకృష్ణ, ఎస్ సార్. సిట్ డౌన్. సుబ్రహ్మణ్యం, ఎస్ సార్. సిట్ డౌన్. సంటిబాబు, సంటిబాబు, సిట్ డౌన్. గీత, ఎస్ సార్. కూర్చోమ్మా, కూర్చో. థ్యాంక్ యూ సార్. లలిత, లలిత. లలిత రాలేదు సార్. ఎందుకు రాలేదో మీకు తెలీదా సార్? ఎందుకు రాలేదో మీకు తెలీదు? జస్ట్ మినిట్, ఈ ఈక్వేషన్ లో ఏదో తేడా వచ్చింది.
నేను అలా స్టాఫ్ రూమ్కి వెళ్ళి వస్తాను. గుడ్ మార్నింగ్. హలో. చంటి, ఈ రోజు రాత్రి రాధ పెళ్లి గుర్తుందా? సరేరా, మొన్న సాటర్డే మార్నింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తానన్నా. నిన్న మొన్న సెలవులే కదా, రాలేదే? అబ్బే ఏం లేదు, తప్పనిసరి లలితని పంపించాను. ఎక్కడికి? ఊరికి. సరే, ఆ. నీతో ఓ పందెం కడతాను, చేస్తా? నువ్వా? పందెమా? కాంపిటీషన్ మన కాలేజీ క్యాంటీన్లో కాఫీ కింద తాగేమిట్రా? జోకులొద్దురా, ఫ్యాక్ట్కి రా. చేయగలవా లేదా? రాయ్, ఓడిపోవడం అనేది మన జాతకంలో లేదురా. ముందు పందెం ఒకటి చెప్పు. నువ్వు మర్డర్ చేయ. మర్డరా? విజయ్, ఇంతకాలం నీతో అందరూ కాశీ మజిలీ కథలో లాంటి పందేలే కట్టారు. ఇప్పుడు నీ డేర్ని విజయాన్ని చూడాలని ఆలోచించి ఆలోచించి ఈ పందెం కడుతున్నారు. ఈ పందెంలో డెఫినెట్ గా నువ్వు ఓడిపోతావు. షటప్. ఓటమి నా జీవితంలోనే లేదు. రాయ్, పందెం కోసం పోలీస్ కమిషనర్ కూతుర్నే కిడ్నాప్ చేసిన వాడా నేను. అలాంటి నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తావా? గెలిస్తే ఏమిస్తావు? నా జీవితాన్నే ఇస్తాను. రేయ్, తెలుగు సినిమా డైలాగ్ చెప్పకరా. ఏమిమంటావు? నా స్కాలర్షిప్ డబ్బులు ఇస్తాను. నువ్వు నిజంగా ఈ మర్డర్ చేస్తావా? డెఫినెట్ గా చేస్తాను. ఎవరిని? పర్సన్ నాకు ముఖ్యం కాదు. పోనీ మన లెక్కల మాస్టర్ రామానుజాన్ని చెయ్యి. సెలక్షన్ టాప్ రా. వాడిని మర్డర్ చేసేస్తే కాలేజీ బాగుపడుతుంది. ఎప్పుడు చేసామంటావు? ఈ రోజే. అంటే నీ ప్లాన్ నాకు అర్థమైందిరా. అవునరా, ఈ పెళ్లి బిజీలో నేను సారీ అంటే నువ్వు ఓకే అనేసి విజయనే ఓడించానని అందరి ముందు గొప్పగా చెప్పుకోవాలనా? అదేం కుదరదు. నువ్వు సాయంత్రం కరెక్ట్ గా 7:30 కల్లా పెళ్లి దగ్గరకు వచ్చేసాయి. వెళ్ళి అరగంటలో వాడి పెళ్లి మనం ముగించేద్దాం. ఓకే? ఓకే. రైట్.